నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఈ కాలం మీకు ఎలా కలిసి రాబోతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి అంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయండి, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయండి. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం ఈ కాలం మీకు ఎలా కలిసి రాబోతుందో. ఫస్ట్ అయితే మనం ఆరికల్ కార్డ్స్తోనే స్టార్ట్ చేద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ టైం ఎలా కలిసి వస్తుంది, సో వాళ్ళ టైం ఎలా మారబోతుంది, ఎలా కలిసి వస్తుంది, వాళ్ళు ఎలాంటి బ్లెస్సింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫర్ పైల్ నెంబర్ 1, హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అంట. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ నో దట్ అ హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ జస్ట్ అ ట్రెండ్ బట్ ఈజ్ ఫండమెంటల్ ఫర్ అ హ్యాపీ లైఫ్. సో ఎప్పుడైనా కానీ మనం ఒక రెజల్యూషన్ తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం? న్యూ ఇయర్ వచ్చిందంటే ఐ హ్యావ్ టు ఈట్ హెల్దీ, నేను ఫిట్గా ఉండాలి, నేను ఎక్సర్సైజ్ని రెజ్యూమ్ చేయాలి, నేను జిమ్ని హిట్ చేయాలి, లేదు నేను యోగా క్లాసెస్ తీసుకోవాలి, నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేయాలి అనుకుంటారు కదా. సో అలానే ఇక్కడ ఆ చేంజ్ అనేది అవసరం. ఎందుకంటే 32, 3 + 2 అంటే 5 స్పీక్స్ అబౌట్ చేంజ్ అనమాట. సో మార్పు దేంట్లో అవసరము అంటే మీరు తినే ఫుడ్లో మార్పులు చేర్పులు అవసరం అంట, ఫార్ బెటర్మెంట్, మీ ఓన్ హెల్త్ కోసం. సో ఎప్పుడైతే మీరు న్యూట్రిషియస్ ఫుడ్ తింటారో, బ్యాలెన్స్ డైట్ అంటారు కదా, అన్ని పోషకాలు మనకి రావాలి, మన బాడీకి దక్కాలి, అప్పుడే మనం హెల్తీగా ఉండగలుగుతాం అనమాట. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ మనకి సమవృద్ధిలో కావాలి అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ చూడండి చాలా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఇచ్చినారు. సో హెల్తీ ఈటింగ్ అంట చూస్ చేసుకోండి. అండ్ బయట జంక్ ఫుడ్ని తినకండి అని చెప్పాను, కానీ తగ్గించండి, సో దట్ మీరు హెల్తీగా ఫిట్గా ఉండగలుగుతారని చెప్పి. సో ఈ కాలం మీలో ఏం మార్పు తీసుకురావాలి అనుకుంటుంది అంటే మీ హెల్త్లో, మీ లైఫ్ స్టైల్లో ఆ చేంజెస్ రావాలి. సో ఎప్పుడైతే హెల్దీ లైఫ్ స్టైల్ వస్తుందో అప్పుడు అన్నీ ఫైన్గా ఉంటాయి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్, ఇక్కడ చూసారా 32, 23 రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్, 3223. సో ఏంజల్ నెంబర్ ఉన్నారు, బ్యూటిఫుల్. హ్యావింగ్ సింపతి అండ్ యాక్సెప్టెన్స్ అంటున్నారు. ఐ ప్రొటెక్ట్ మదర్ ఎర్త్ అండ్ హ్యావ్ సింపతి అండ్ యాక్సెప్టెన్స్ ఫర్ ఆల్ లివింగ్ క్రియేచర్స్. మనం తెలిసి ఎవరిని హర్ట్ చేయకూడదు, హార్మ్ చేయకూడదు అని చెప్తున్నారనమాట. సో ఎంపతి, సింపతి అనేది ఉండాలి. యాక్సెప్టెన్స్, ఎస్, మనం ఇలా ఒకరు మనతో బిహేవ్ చేసినా, ఒకరు మనల్ని మాట అంటే మనం తీసుకోలేం కదా, మనం ఆ పెయిన్ ఇంకొకరికి ఇవ్వకూడదు అని కాన్షియస్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే మనకు వస్తుందో ఇది నేను ఏదో విధంగా మనం కొన్ని తెలిసి కోరుకుంటాం, కొన్ని తెలియకుండానే మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది వస్తుంది అంటే దీనికి ఏదో పర్పస్ ఉంది, దీనివల్ల నేను ఏదో నేర్చుకోవాల్సిందో, లేకపోతే దీనివల్ల నాకు ఏదో బెనిఫిట్ లేదు, దీనివల్ల నాకు ఏదో విధంగా మార్పు అనేది జరుగుతుంది. సో నేనైతే యాక్సెప్ట్ చేయాలి, ఫస్ట్ చూద్దాం ఏం జరుగుతుందో, ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలి అనేది ఇంటెన్షన్ అవ్వాలి. ఫస్ట్ రియాక్ట్ అవ్వడం, లౌడ్గా ఉండడం అనేది వద్దు అని చెప్తున్నారనమాట. ఫైనల్గా 22, సాఫ్టనింగ్ మై హార్ట్. ఐఎమ్ నో లాంగర్ విల్లింగ్ టు లెట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ టేక్ ఓవర్ మై హార్ట్. ఇట్స్ టైమ్ టు లెట్ గో ఆఫ్ నెగిటివిటీ. సో ఈ టైంలో ఎనీ నెగటివ్ ఫీలింగ్స్ ఉంటే వాటినంట వదిలేయాలి. అండ్ 22 వచ్చి మీ ఇంట్యూషన్ గురించి చెప్తుంది. సో మీకు ఏమన్నా నెగటివ్ థాట్స్ ఉన్నా, నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నా వాటిని ఒక పీస్ ఆఫ్ పేపర్ పైన రాసి వాటిని చదివి ఐ లెట్ గో ఆఫ్ దిస్ అనుకొని దాన్ని ఇట్లనే క్యాండిల్లో బర్న్ చేసేసి యాషెస్ని ఫ్లెష్ చేసేసేయండి. సో దట్ ఆ నెగటివ్ థాట్స్ని మీ లైఫ్ నుంచి పర్మనెంట్గా పంపించేస్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. ఇవి ట్రూ లవ్ ఆరికల్ కార్డ్స్.
చూద్దాం ట్రూ లవ్ ఆరికల్ కార్డ్స్ ఏం తీసుకొని వస్తున్నాయో. ఇక్కడ ఒక కార్డ్ ఆల్రెడీ పడింది, ఇది డబుల్ కన్ఫర్మేషన్ 22 22 నెంబర్స్ వచ్చినాయి. మేనిఫెస్టేషన్ మనం ఇంతకుముందు అనుకునింది. మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్గా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది మీకు అబండెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సన్ఫ్లవర్స్ వచ్చి గుడ్ లక్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ నెంబర్ 8 ఉంది. 8 అంటేనే యూ కెన్ అకంప్లిష్ సంథింగ్. అండ్ ఇక్కడ నాకు తెలిసి సోలార్ ప్లెక్సస్ చక్ర, హార్ట్ చక్ర అండ్ రూట్ చక్ర అని హైలైట్ చేశారు. సో మీకు సోలార్ ప్లెక్సస్ చక్ర అంటే మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మీరు చాలా హ్యాపీగా ఆ హోప్ని పట్టుకొని ముందరికి వెళ్ళబోతున్నారనమాట. సో ఏది వస్తున్నా కానీ ఆప్టమిస్టిక్గా థింక్ చేయండి అండ్ మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే క్రియేట్ అవుతోంది. సో సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్. మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ప్యాషన్ కిందనే చూడండి. ఆ ఫైర్ అనేది మనకి పాజిటివ్గా యూజ్ అవ్వాలి తప్పితే యాంగర్ గానో అగ్రెషన్ గానో కన్వర్ట్ చేయకండి దాన్ని. సో గ్రౌండింగ్ టెక్నిక్స్ విల్ హెల్ప్ యూ. చెప్పులు వదిలేసి నేలపైన నడవడం, నేచర్లో టైం స్పెండ్ చేయడం, ఇవి మీకు హెల్ప్ అవుతాయి అండ్ దిస్ విల్ క్రియేట్ అబండెన్స్. సో హార్ట్ చక్ర అంటే ఇప్పుడు మనకి గ్రీన్ కలర్తో ఇండికేట్ చేస్తారు, పింక్ కలర్ కూడా హార్ట్ చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఓవర్ ఎమోషనల్గా అవ్వకండి, అన్రియలిస్టిక్గా ఉండకండి. సో ఏదైనా కానీ మీరు ప్యాషనేట్గా చేసినప్పుడు ఆ ఫర్గివ్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవడం కానీ, ఎదుటోళ్ళు చేసిన తప్పుల్ని ఫర్గివ్ చేయడం కానీ, ఫర్గివ్ చేసుకొని మూవ్ ఫార్వర్డ్. అంతేగాని అదే బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్లు అక్కడక్కడే జరిగిపోయిన వాటి గురించి గతంని తలుచుకుంటూ అక్కడక్కడే అంటే ఉండకండి అని చెప్తున్నారనమాట. సో ఇంకా ఏం కార్డ్స్ వస్తాయి చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు. కార్డ్ నెంబర్ 27 ద సీక్రెట్ ఉమెన్. అండ్ ఇక్కడ కూడా చూడండి, హార్ట్, గ్రీన్ కలర్ హార్ట్ వచ్చి చేతిలో చూపిస్తున్నారు. సో మీకు హార్ట్ చక్ర స్ట్రాంగ్ చేసుకోవాలి. సో ఎం అనే బీజాక్షరం పైన మెడిటేషన్ చేయడం చాలా మంచిది. సో ఎప్పుడైతే మీ హార్ట్ చక్ర స్ట్రాంగ్ అవుతుందో మీరు హీలింగ్ ఎనర్జీస్లోకి వెళ్తారనమాట. ఆ బ్యాలెన్స్, హార్మనీ క్రియేట్ అవుతుంది. ఏదన్నా బిటర్నెస్, చేదు అనుభవాలు జరుగున్నా కానీ వాటిని మర్చిపోయి పీస్ఫుల్గా, బ్లిస్ఫుల్గా లైఫ్ని ముందుకు తీసుకొని పోవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో అబండెన్స్ క్రియేట్ అవుతుంది. రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీకి మంచి రెస్ట్ ఇవ్వండి. అందుకనే ఇక్కడ హెల్దీ లైఫ్ స్టైల్ వచ్చినట్లుగా ఉంది. సింపతి అండ్ యాక్సెప్టెన్స్, సెల్ఫ్ లవ్ చూపించుకోమని చెప్తున్నారు. అట్లనే మదర్ ఎర్త్ పైన కూడా మనకు ఆ బాధ్యత ఉంది. మన సరౌండింగ్స్లో మనకి చెట్లు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, స్టే డాగ్స్ ఏమన్నా, క్యాట్స్ ఏమన్నా కానీ వాటిల్ని కూడా మనము సంరక్షించుకోవాలి. వాటి వెల్ఫేర్ కూడా మనం చూడాలి. కొంచెం ఆ సింపతి, పిటీ నేచర్, ఎంపతి ఉండాలి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ సీక్రెట్ ఉమెన్, ఎందుకంటే యూ ప్రొటెక్ట్ థింగ్స్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గోమాత ఉంది. సో గోమాత సేవ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదన్నా కానీ మంచిగా, మంచి థాట్స్ రావడం, మంచిగా మనం ఏదైనా చేయడం, మంచిని మేనిఫెస్ట్ చేయండి అని చెప్తున్నారనమాట. అండ్ హార్ట్ చక్ర హీలింగ్ అయితే చాలా చాలా అవసరం. మీరు హార్ట్ చక్ర హీలింగ్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. చెప్పినట్లు గ్రౌండింగ్ టెక్నిక్స్ వాడడం, హార్ట్ చక్ర మెడిటేషన్, ఎం అనే బీజాక్షరంతో మెడిటేట్ చేయడం, ఇవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ టైంలో, ఈ టైం మీకు చాలా మంచి టైం. మిమ్మల్ని మీరు ఇంకొంచెం బెటర్గా చేసుకొని ముందరికి వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుందన్నమాట. మీ పైన మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడం, సెల్ఫ్ లవ్, మీకు నచ్చినటివి చేయడం, మీకు నచ్చిన వాళ్ళ పైన టైం ఇన్వెస్ట్ చేయడం, మీరు అనుకున్న కోరికల్ని నెరవేర్చుకోగలిగే మంచి టైం అయితే వచ్చింది. సో దీన్నైతే మీరు బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, అడ్డంకులు ఉంటాయి, అబ్స్ట్రకల్స్. ఎందుకంటే మౌంటైన్ అంటేనే ఒక అడ్డు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ని అది డివైడ్ చేస్తుంది అనమాట. సో అడ్డంకులు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. కానీ మౌంటైన్, మనం శిఖరం పైకి వెళ్ళినోడు విజయం సాధించినాడు అంటారు. ఆ శిఖరం పైన, పినాకిల్ పైన జెండా బాతినోడు ఆ గ్రేట్ అంటారు అనమాట. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్. సో ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకే
ఈ ఛాలెంజెస్ ఎదురవుతా ఉంటాయన్నమాట. ఆ ఛాలెంజెస్‌ని మీరెంత బాగా అధిగమించి ముందరకు పోగలుగుతారనేదే లైఫ్. అండ్ ఇక్కడ 2+7 అంటే 9 వస్తుంది. 9 స్పీక్స్ అబౌట్ సక్సెస్. ఎవరైతే అందరూ చేయలేరు, కొంతమందే చేయగలుగుతారు. ఆ కొంతమందిలో మీరు. కాబట్టి మీరు ఎలాంటి అడ్డంకులనైనా గానీ ఎదురించి, ఈది ముందరికి వెళ్ళగలుగుతారు. మీరు అంత స్ట్రాంగ్ పీపుల్. అదే చెప్తున్నారనమాట. బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ ఇంట్యూషన్. యూ ఆర్ గుడ్ ఎనఫ్ టు డూ వాటెవర్ యూ ఆర్ విషింగ్ టు డూ అని చెప్తున్నారనమాట. మనకు బయట నుంచి రావాల్సిందేం లేదు. మీ లోపలే మీరు సమృద్ధిగా ఉన్నారు. మీరు చేయగలుగుతారు అని చెప్పి మీకు ఆ భరోసా వస్తుందనమాట. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు కొన్ని టారో కార్డ్స్ తీసుకుందాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. ఈరోజు అన్ని పింగ్స్. సో 5 ఆఫ్ వాండ్స్. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. కానీ మీరు అస్సలు నిరుత్సాహపడకుండా మీరు వాటిని ఎదురీడి ముందరికి వెళ్తారు. స్పిరిట్ ఈస్ ఆల్సో సేయింగ్ ద సేమ్. కాబట్టి దేనికి భయపడిన అవసరం లేదు. ఒక కాన్ఫ్లిక్ట్ తర్వాతే ఒక గ్రోత్ ఉంది. దీన్ని అధిగమించినారంటే ఆ శిఖరం వైపు వెళ్ళినట్లే అన్నమాట. సో గ్రోత్ ఉంది. కాబట్టి భయపడకండి అని చెప్తున్నారు. 4 ఆఫ్ వాండ్స్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో మనం అనుకున్నాం కదా, ఒక అడ్డంకిని ఎదురీడి ముందరికి వెళ్తే అక్కడ సక్సెస్ ఉంది, అక్కడ సెలబ్రేషన్ ఉంది, అక్కడ హ్యాపీనెస్ ఉంది. ఎవరన్నా సింగిల్స్గా ఉండి వాళ్ళకి ఎంగేజ్మెంట్, పెళ్లి జరగడానికి ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట, గెట్ టుగెదర్స్ ఉన్నాయి, హ్యాపీ టైమ్స్ జరుగుతుందన్నమాట. సో జాయ్ఫుల్గా, హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నారు ఈ టైంని. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ బ్యూటిఫుల్. ట్రూత్‌ని ఏదైతే మనం నిజమని నమ్ముతామో, ఆ నిజాన్ని ఆశ్రయించి నిక్కచ్చిగా మీరు అనుకున్న దానిపైన నిలబడి మీరు సాధించుకుంటారనమాట. చాలా స్ట్రాంగ్ ఫీమేల్, హెడ్ స్ట్రాంగ్ ఉంటారు. మీరు అనుకునింది అనుకున్నట్లు జరిగేలాగా చూసుకుంటారనమాట. కాబట్టి ఒక పవర్ఫుల్ పొజిషన్‌కి రీచ్ అవ్వబోతున్నారు. మేనేజ్మెంట్ స్కిల్స్ పెరగబోతున్నాయన్నమాట. ఇంతకుముందు ఏదన్నా గానీ ఆ కమ్యూనికేషన్ అంత స్ట్రాంగ్‌గా లేకపోయినా గానీ, ఇప్పుడు మీ కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది. అంటే మీరు చెప్పాలనుకున్న దాన్ని కరెక్ట్‌గా వ్యక్తపరచగలుగుతారు. మీ థాట్స్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ థాట్స్‌ని మీరు అనుకున్న విధంగా ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నారనమాట. చాలా తెలివిగా తయారవుతున్నారు. డెసిషన్స్ అనేటివి పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మీ మెంటల్ హెల్త్ గూడా బెటర్ అవుతోంది. బ్యూటిఫుల్. హర్మిట్, ఎన్‌లైటన్‌మెంట్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు కదా! మనల్ని మనం లోతుగా విశ్లేషించుకోవడం, కావాల్సిన జ్ఞానాన్ని పొందడం, మనం ఎలా ఉంటే మనకింకా బెటర్ ఉంటాము అని చెప్పి అనలైజ్ చేసుకోవడం, అనలైజ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి ఆ జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానం నలుగురికి పంచడం. సో ఈ టైంలో మీరు మీ గురించి లోతుగా విశ్లేషించుకుంటారు. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారనమాట. బ్యూటిఫుల్. స్ట్రెంగ్త్. వండర్‌ఫుల్. అసలు నిజంగానే ఈ 2 మేజర్ ఆర్కానా. సో ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది చూడండి. మీ బలం ఎవరంటే మీరే. మీ బలహీనత ఎవరంటే కూడా మీరే. సో ఇక్కడ ఈ హార్ట్ సింబల్ లోపల ఆ పగ్ మార్క్ ఉంది. కాలి గుర్తు, యానిమల్ కాలి గుర్తు ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకేంటంటే చీతా ఉంది. సో మీకు పెట్స్ ఉంటే వాటితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. యానిమల్స్‌కి ఫీడ్ చేయడం గానీ, వాటి గురించి ఆలోచించి వాటికేమన్నా అవసరాలుంటే వాటిని తీర్చడం గానీ, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మీరు గూడా స్ట్రాంగ్ అవుతారనమాట. సో మీరు యూ ఆర్ గెట్టింగ్ బ్యాక్ యువర్ పవర్. మీరు మీ నేచురల్ పవర్‌లోకొస్తున్నారు. మీకేమో మెసేజెస్ రాబోతున్నాయి. ఈ మెసేజెస్ ఏంటంటే మిమ్మల్ని ఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయబోతుంది. మీలో ఆ మార్పు తీసుకొనొస్తాయన్నమాట ఈ మెసేజెస్. సో ఆ మెసేజెస్‌ని పట్టుకొని మీరేంటంటే మిమ్మల్ని మీరు ఇంకా స్ట్రాంగ్ చేసుకొని, మీరు అనుకున్న వాటిని మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలుగుతారు. సో మీ ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతోంది. ఇక్కడ ఇన్నర్ విజ్డమ్ పెరుగుతోంది. లోపల నుంచి ఆ జ్ఞానం పెరుగుతుంది. అలానే లోపల నుంచి శక్తొస్తుంది. ఎప్పుడైతే మనకి లోపల నుంచి జరుగుతుందో, అప్పుడు అది పర్మనెంట్ మార్పనమాట. సో ఆ చేంజ్‌ని మనం నమ్మొచ్చు. లోపల నుంచి వస్తుంది కాబట్టి. పైదైతే అది ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ లోపల నుంచి జరుగుతుంది. హీలింగ్ గూడా లోపల నుంచి జరుగుతుంది. సో బ్యూటిఫుల్. ఆల్ ది బెస్ట్. ఈ కాలం అయితే మీకు చాలా బాగా కలిసొస్తుంది. మీరు అనుకున్నటివి చేయగలుగుతున్నారు.
మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతున్నారు. మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో మీ రీడింగ్‌కి స్వాగతం. చూద్దాం పైల్ 2 వాళ్ళకి ఈ కాలం ఎలా కలిసి రాబోతోంది. సో పైల్ 2 వాళ్ళకి ఈ కాలం ఎలా కలిసి రాబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. చేంజ్ ఈజ్ గుడ్. మార్పు మంచికే అని చెప్తున్నారనమాట. నెంబర్ 3 వచ్చింది. సో 3 స్పీక్స్ అబౌట్ క్రియేటివిటీ. సో క్రియేటివ్ చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్‌లో. ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్. చేంజ్ ఈజ్ ఫర్ గుడ్ అండ్ ఐ హ్యావ్ దిస్. సో ఏవన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి వాటిని లెట్ గో చేయాలనుకుంటే ఈ టైం మీకు చాలా హెల్ప్ చేస్తుందంట. ఈ టైంలో మీరు వాటిని వదిలేయొచ్చు. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అని నేను వివరించను. ఎందుకంటే చూసే వాళ్ళకి మీకే తెలుస్తుంది. మీలో ఏ చెడు గుణాలున్నాయి, వాటిని వదిలేస్తే మీరు ఇంకా ఎలా బెటర్ అవ్వగలుగుతారు అని చెప్పి. పేషెన్స్ పేస్ ఆఫ్. మీ ఓపిక అనేది మీకు మంచి రిజల్ట్స్‌ని తీసుకొనొస్తుందంట. ఐయామ్ పేషెంట్ బికాజ్ ఐ నో ఐయామ్ గోయింగ్ త్రూ అ ప్రాసెస్ అండ్ ఐ యామ్ ఇన్ ఫుల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దిస్ సిట్యుయేషన్. ఇక్కడ నేను ఓపికగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకు అంటే, ఇక్కడ నేను ఓపిక పట్టినానంటే, నేను అనుకునింది అనుకున్నట్లు నేను సాధించుకోగలుగుతాను. సో, ఈ సిట్యుయేషన్‌ని నేను 100% యాక్సెప్ట్ చేయాలి. నేను ఓపికగా ఉండాలి. ఓపికగా ఉండి నేను అనుకున్న రిజల్ట్స్‌ని నేను పొందాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఫుల్ మూన్ ఉంది. సో, ఫుల్ మూన్ మేనిఫెస్టేషన్స్ మీకు బ్యూటిఫుల్‌గా పనిచేస్తాయన్నమాట. సో, ఫుల్ మూన్ ఎప్పుడైతే వస్తుందో, ఫుల్ మూన్ మెడిటేషన్ చేయడం, మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం, మీరు కొంతసేపు మూన్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, అంటే మాట్లాడడం, మూన్ లైట్‌లో నడవడం, ఆ ఎనర్జీ, ఆ ఫుల్ మూన్ ఇచ్చే ఎనర్జీ మిమ్మల్ని, అంటే పౌర్ణమి రోజు మీరు ఆ పౌర్ణమి చంద్రుడు ఆ వెలుగులో కొంతసేపు కూర్చొని పీస్‌ఫుల్‌గా మెడిటేట్ చేసినా, లేదు వాక్ చేసినా, ఆయనతో కూర్చొని కొంతసేపు మాట్లాడినా గానీ మీ ఎనర్జీస్ అయితే హై అవ్వబోతున్నాయి. అండ్ మీకు ఏదైతే ఓపిక కావాలో ఆ ఓపిక గూడా మీలో ఇంకా పెరుగుతుందనమాట. బ్యూటిఫుల్. క్రియేటింగ్ న్యూ హాబిట్స్ అంట. బ్యూటిఫుల్. ఇక్కడ ఏదైతే మనకి వద్దో మనకి చెడు కలిగిస్తున్న హ్యాబిట్స్‌ని వదిలేయాలి అంటున్నారు. అలానే ఏదైతే మనకి మంచో వాటిని డెవలప్ జేసుకోండి అంటున్నారనమాట. ఐయామ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టర్న్ బ్యాడ్ ప్రాక్టీసెస్ ఇంటూ గుడ్ హ్యాబిట్స్. ఐ యామ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ లైఫ్. ఇక్కడ క్రియేటివిటీ పెరుగుతుంది. నెంబర్ 3 అని జెప్పినా గదా! ఇక్కడ చూడండి 3ని డబుల్ చేస్తే 6 అవుతుంది. సో, ఈ పాత బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే మనకు వద్దో వాటిని వదిలేస్తే, కొత్త గుడ్ హ్యాబిట్స్‌ని మనం కల్టివేట్ చేసుకోగలుగుతాము. తద్వారా మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వగలుగుతాము. మీ లైఫ్‌కి మీరే క్రియేటర్. సో, మంచిని క్రియేట్ జేసుకోండి. మంచిని రాయండి, మంచిని మేనిఫెస్ట్ చేయండి, మంచి అలవాట్లకి వెళ్ళండి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ 6 స్పీక్స్ అబౌట్ హార్మనీ. ఆ బ్యాలెన్స్ అవసరము అని చెప్తున్నారనమాట. 7 వచ్చి గ్రోత్ గురించి మాట్లాడుతుంది. లైఫ్ లెసన్స్ గురించి. ఏదైతే జీవిత పాఠాలు ఇప్పటి వరకు నేర్చుకున్నారో, దాంట్లో ఏవైతే మనకి పనికి రావట్లేదో వాటిని వదిలేసి, పనికొచ్చే వాటిని పట్టుకొని ముందరికి వెళ్ళమని చెప్తున్నారు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇంకొన్ని మెసేజెస్ చూద్దాం. చేంజ్ ఈస్ ఫర్ గుడ్. ఇక్కడ అంతా మార్పు. మనకు వద్దునాటివన్నీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ అమ్మాయి కళ్ళు మూసుకొనుంది. ఇక్కడ ఈ అమ్మాయి కళ్ళు మూసుకొనుంది. సో, కళ్ళెప్పుడు మనం మూసుకుంటాం? మనం ఎప్పుడైనా ఒక అద్భుతం ఒకటి ఆస్వాదించాలనుకుంటే కళ్ళు మూసుకుంటాం. తుమ్మొస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం. భయమేసినా కళ్ళు మూసుకుంటాం. సో, మీరెందుకు కళ్ళు మూసుకుంటున్నారు? మంచి కోరుకుంటూ కళ్ళు మూసుకున్నారా? మనం ప్రే చేస్తున్నప్పుడు కూడా, దేవుడికి మొక్కుకుంటున్నప్పుడు కూడా, వేడుకుంటున్నప్పుడు కూడా కళ్ళు మూసుకుంటాం. ఏడుస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం. సో, ఎందుకు కళ్ళు మూసుకున్నాం మనం? ఈ కళ్ళు తెరిచేటప్పటికి మనం ఏం చూడాలనుకుంటున్నాం? సో, అది ఒక్కసారి ఆలోచించండి. అండ్ కళ్ళు తెరిస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అక్కడ ఒక బ్యూటిఫుల్ ప్రపంచం మీకోసం వెయిట్ చేస్తుంది. అందుకనే ఏంటంటే మనకి పనికిరానటివన్నీ వదిలేసేయండి. పనికొచ్చే వైపు అడుగులు వేయండి అంటున్నారు. వర్తినెస్ అదే చెప్తోంది. సో, ఇక్కడ మీరు నంబర్స్ చూస్తే 6, 7, 8 ఇది నంబర్ 8. సో, 8 అంటే అర్థం చేసుకోవడం. అండ్ మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని అకంప్లిష్ చేయడం గురించి మాట్లాడుతుంది. వర్తినెస్. మీ వర్త్, మీ సెల్ఫ్ వర్త్. మీరేంటి? మీకేం కావాలి? మీరెలాంటి వాళ్ళు? మీతో ఏది అవుతుంది? ఏది అవ్వట్లేదు? సో, మీ గురించి మీకే బాగా తెలుస్తుందంట. కాబట్టి
మీ గురించి ఇంకొకరు వేలెత్తి చూపించే దాని బదులు మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో, ఎలా మార్చుకోవాలనుకుంటున్నారో అలా మీరంట చేయండి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్‌గా చూడండి. ఆ అమ్మాయి నీళ్ళల్లో తనని తను చూసుకుంటుంది. తన ప్రతిబింబాన్ని తను వేలుతో గీస్తోంది. ఔట్‌లైన్ డీటెయిలింగ్ ఇస్తోంది. సో, మీరే ఎవరు ఎవరన్నా మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతారు. కానీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువ రోజులుండదు. ఒక సినిమా చూస్తాం. ఒక క్యారెక్టర్ నచ్చుతుంది. ఆ క్యారెక్టర్ లాగా ఉండాలనుకుంటాం. కానీ ఎన్ని రోజులుంటాం? అదే మనకు లోపల నుంచి అనిపిస్తుంది. లేదు నేను ఖచ్చితంగా ఇట్లనే ఉండాలి. నేను ఇలా ఉంటే నన్నందరూ నాలో చెడు పాయింట్ ఔట్ చేసి ఆహ్, నన్ను ఇలా చూస్తున్నారు. నాకిట్లా నచ్చట్లేదు. నేను మారాలి అని లోపల నుంచి వచ్చే పెయిన్ ఉంటుంది చూడండి. కోరిక ఉంటుంది చూడండి. అది స్థిరంగా ఉంటుంది. సో, అప్పుడేంటంటే మనకి అది లోపల నుంచి వస్తున్న సంకల్పం. లోపల నుంచొస్తున్న పెయిన్, లోపల నుంచొస్తున్న బాధ, లోపల నుంచొస్తున్న కోరిక నేనిలా ఉండాలి అని. సో, అప్పుడేమవుతుంది అది స్ట్రాంగ్ ఎప్పటికి మీతోనే ఉంటుంది. కాబట్టి మీ మీ సెల్ఫ్ వర్త్ ఏదైతే ఉందో అది మీకే బాగా తెలుసు. దాని నుంచి ఏం తీసేయాలి, ఏం కూడుకోవాలి. అంటే వాట్ యూ హావ్ టు యాడ్, వాట్ యూ హావ్ టు సబ్ట్రాక్ట్ అనేది మీకే బాగా తెలుసనమాట. ఆ మార్పులు, చేర్పులు మీరు చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ ఈ టైం చాలా బాగా కలిసొస్తుంది దానికోసం. 'ది గార్డెనర్' బ్యూటిఫుల్ నేను ఇంకెక్కడ ఏం చెప్పాలి? సో, ఇక్కడ ఈయనెంత బాగా మొక్కలనంతా పెంచుతున్నారు. పూలనన్నీ పూపిస్తున్నారు. ఇక్కడ బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి చెప్తుంది. చెట్లు గ్రోత్ గురించి చెప్తుంది. పూలు బ్యూటీ గురించి చెప్తుంది. సో, మీరు చాలా బ్యూటిఫుల్. మీలో ఆ టాలెంట్ ఉంది. ఇక్కడ యూ ఆర్ యువర్ ఓన్ క్రియేటర్ అని చెప్తున్నారు కదా! సో, మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఇలాంటి బ్యూటిఫుల్ లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. మీలో ఆ టాలెంట్ ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఇప్పటి నుంచి ఎలా మార్చుకుంటే నాకు మంచవుతుంది. నేను ఇంకా బెటర్ ఎట్లా అవ్వగలుగుతాను అనే దాని పైన కాన్సంట్రేట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఈ ట్రంక్స్‌లో ఏంజెల్స్ ఉన్నారు. ఏంజెల్స్ ఆర్ బ్లెస్సింగ్ యూ. సో, వాళ్ళ గైడెన్స్ మీతో ఉంది. వాళ్ళ ప్రొటెక్షన్ మీతో ఉంది. వాళ్ళు మీతో ఉన్నారు. కాబట్టి ఆ ఏంజెలిక్ పవర్ మీలో ఉంది కాబట్టి మీరు హ్యాపీగా భయపడకుండా ఎలాంటి నిరాశ వద్దు. మంచిగా ముందరికెళ్ళిపోండి. ఇక్కడ కొంతమందికి టీ, కాఫీ ఇలాంటివి చాలా ఇష్టం ఉండింటుంది. కానీ హావింగ్ టూ మచ్ కెఫీన్ గూడా నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో, మనము అనుకున్న మోతాదులో కెఫీన్ తీసుకుంటే నర్వ్స్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. దానికన్నా ఎక్కువ తీసుకుంటే అది కూడా ఒక ఆహ్, వ్యసనమే అన్నమాట. సో, ఆ టైంకి మనకి కాఫీ పడకపోయినా గానీ, మనకి అసలకి చేయి పదరడం ఇలాంటివి. ఎందుకు అంటే, బాడీ ఆహ్, దాన్ని ఏమంటారు? డ్రగ్స్ అంటారు. అది కూడా ఒక వ్యసనంలాగా మనకయిపోతుందనమాట. ఆ టైంకి అది పడకపోతే ఇంక మనం ఏం చేయలేం. మనం క్రాంకీగా అయిపోతామనమాట. టెన్షనొచ్చేస్తుంది. సో, ఏదైనా లిమిట్‌లో ఉంటే ఔషధం, లిమిట్ దాటిందంటే విషం. అది గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని టారో కార్డ్స్ చూద్దాం. టారో ద్వారా ఏమొస్తుంది? ఓకే. ఓకే. 3 కార్డ్స్ వచ్చాయి. 6 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ లిటరల్ ప్రాణాలున్నాయి ఈ టైంలో. అండ్ హీలింగ్ ఉంది. లోపల నుంచి ఆ హీలింగ్ ఉంది. ప్రాణం ఉంది. అండ్ ఎవరో కొన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారనమాట. మూవింగ్ అవే ఫ్రమ్ వాట్ ఈస్ నాట్ నీడెడ్ ఎనీమోర్ ఉంది. సో, అదే చెడు హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అండ్ లిటరల్ ప్రాణాలుంటాయి. అండ్ స్పిరిచువల్‌గా గూడా గ్రో అవ్వబోతున్నారనమాట. 5 ఆఫ్ సోర్డ్స్. 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చి మనకి డిఫీట్‌ని ఇండికేట్ చేస్తుంది. చెడు ఏదైతే ఉన్నాయో వాళ్ళని చెడు అది మనుషుల రూపంలో గావచ్చు, లేకపోతే వ్యసనం రూపంలో గావచ్చు, చెడునైతే వదిలేస్తున్నారనమాట. సో, ఆ కాన్‌ఫ్లిక్ట్స్‌కి ఆర్గ్యుమెంట్స్‌కి వాటికన్నిటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎవరైతే మనకి పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తారో వాళ్ళకి దగ్గరగా ఎవరి వైపు నుంచైతే మనకి నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయో వాళ్ళకి దూరం అవ్వబోతున్నారనమాట. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఉన్నాయి. మీకు ఆప్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఛాన్సెస్ పెరుగుతున్నాయన్నమాట.
సో, ఇక్కడేంటంటే ఎప్పుడైతే మనకి టూ మెనీ ఆప్షన్స్ ఉంటాయో, టూ మెనీ చాయిసెస్ ఉంటాయో, కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీకు మీ మీకేం కావాలి? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది స్ట్రాంగ్‌గా మీరు డిసైడ్ అవ్వండి. అందుకనే ఇక్కడ స్వార్డ్స్ ఒచ్చినాయి. స్వార్డ్స్ మధ్యలో కప్స్ ఒచ్చినాయి. స్వార్డ్స్ అంటే డెసిషన్ మేకింగ్. కప్స్ అంటే ఎమోషన్స్ అన్నమాట. సో, లెట్ నాట్ యువర్ ఎమోషన్స్ ఓవర్‌షాడో యువర్ డెసిషన్ పవర్. సో, మనకేంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఎమోషనల్ అయిపోయి, మనం తీసుకోవాల్సిన మంచి డెసిషన్స్ కాస్త చెడైపోతాయన్నమాట. కాబట్టి మీ ఎమోషన్స్‌నయితే కంట్రోల్‌లో పెట్టుకొని, మీరు తీసుకోవాలనుకున్న స్ట్రాంగ్ డెసిషన్స్‌ని, నిర్ణయాలని మీరు ఖచ్చితంగా తీసుకొని, మీ లైఫ్‌ని మంచిగా అంటే ముందరికి తీసుకొనెళ్ళండి. ఈ ఎమోషన్స్‌ని తీసుకొనొచ్చి ఆహ్, దానివల్ల మీ మీ మిమ్మల్ని మీరైతే స్పాయిల్ జేసుకోకండి అని జెప్తున్నారనమాట. సో, లుక్ ఎట్ ద ఫ్లేమ్ ఇట్స్ డాన్సింగ్. సో, అది గూడా జెప్తుంది. అవును. అట్లా వద్దు. ఇప్పటి వరకు ఎక్కువ ఎమోషనల్ అయిపోయి, పక్కన వాళ్ళ గురించి ఆలోచిచ్చి, మీకు జరిగిన నష్టం చాలు. చాలు. ఇంకా మీరేంటంటే, మీ గురించి ఆలోచిచ్చుకొని, మీ గురించి డెసిషన్స్ తీసుకునే టైం అయితే వచ్చింది. మిమ్మల్ని మీరెలా మార్చుకోవాలనుకుంటున్నారు? మీ లైఫ్‌ని మీరెలా క్రియేట్ జేసుకోవాలనుకుంటున్నారు? మీరు ఎలా ముందరికెళ్ళాలనుకుంటున్నారు దానిపైనంట ధ్యాస బెట్టండి. 7 ఆఫ్ సోర్డ్స్ మోసం జేసేవాళ్ళు, మాయమాటలు జెప్పేవాళ్ళు, మభ్యపెట్టేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళనైతే ఫిల్టర్ జేయాలి మీరు. అండ్ ఈ టైం అది దానికి హెల్ప్ జేస్తుంది. 4 ఆఫ్ సోర్డ్స్ ఆల్‌మోస్ట్ అన్ని సోర్డ్స్ కార్డ్సే వచ్చినాయి. సో, 4 ఆఫ్ సోర్డ్స్ అంటే మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారు. రెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పని ఒత్తిడిలో పడి, పని అనుకుంటా పని వెనకాల పడడం వల్ల మీ హెల్త్‌ని మీరు ఆహ్, పణంగా బెడుతున్నారు. ఒక విధంగా మీ హెల్త్ పైన మీరంత కాన్సంట్రేట్ చేయట్లేదు. మీ హెల్త్ పైనంట మీరు కాన్సంట్రేట్ చేయండి. ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకుంటామో మన బాడీ రిజనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి కొంచెం ఆహ్, రెస్ట్ వచ్చింది అంటే, బాగా నిద్రబోయినప్పుడు మనం మరుసటి రోజు మన బాడీ ఎంత యాక్టివ్‌గా ఉంటుంది. సరిగ్గా నిద్ర లేనప్పుడు బాడీ ఎట్లుంటుంది. ఇక్కడ అదే అన్నమాట. అది నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. లిటరల్‌గా అలానే తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినప్పుడు బాడీ నీరసంగా అయిపోతుంది. ఇంక నా వల్ల కాదు అని చెప్తుంది. మీరు కొంచెం రెస్ట్ అయితే అవసరం. సో, టేక్ రెస్ట్. ఆ రెస్ట్ వల్ల ఏమవుతుందంటే, మీకు ప్లాన్ జేసుకోవడానికి బెటర్‌గా హీల్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి హావ్ సమ్ గుడ్ రెస్ట్ అండ్ ఎంజాయ్ దిస్ బ్లిస్‌ఫుల్ లైఫ్. ఇక్కడ చేంజ్ ఫ్రమ్ వితిన్ ఉంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.